నమస్తే విధిని స్వాగతం లక్ష్యం సమాజహితం ఈరోజు మరి బిఎన్ రెడ్డి ఉన్నటువంటి డివిజన్లో మరి నేత్రాలయం ఆసుపత్రి ఓపెనింగ్కు మంత్రి హరీష్ రెడ్డి గారు మరి ఎర్రల శ్రీనివాస్ గారు మాజీ మేయర్ బొంతురామన్ గారు కార్పొరేటర్ శ్రీదేవి గారు వచ్చారు. మరి ఎండి సంతోష్ గారు మరి వారి వైఫ్ కూడా ఇద్దరు డాక్టర్లు అయిన సందర్భంలో ఇక్కడ ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి, సో ఇక్కడే ఈ ప్లేస్ ఎందుకు ఎన్నుకున్నారు వారి మాట సంతోష్ గారు. సో మొత్తమే చూస్తే ప్రభుత్వం కూడా కంటి వెలుగుతోటి చాలామంది కూడా కళ్ళద్దాలు కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ మీరు స్పెషల్గా రెండో బ్రాంచ్ అని చెప్తారు, వనపర్తిలో ఒకటి ఇది ఒకటి, సో కారణాలు ఏంటి? మనకు ఆల్రెడీ వనపర్తిలో ఒక బ్రాంచ్ ఉందండి. సో అక్కడ వచ్చేసి మనం ఆల్మోస్ట్ 5,000 మెంబర్స్కి సర్జరీ చేయడం జరిగింది, క్యాటరాక్ట్ సర్జరీస్. సో ఇక్కడ బిఎన్ రెడ్డిలో కూడా మనకు హాస్పిటల్స్ లేవనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రజలందరూ కూడా క్యాటరాక్ట్ సర్జరీస్ అంటే లైక్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది అనేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పడంతో నేను బిఎన్ రెడ్డిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ బ్రాంచ్ అండి ఇది. మనకు ఆల్మోస్ట్ లైక్ నియర్ టు ద బస్ స్టాండ్ అండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వచ్చేసి కాంప్రహెన్సివ్ ఐ కేర్ ఉంది. మొత్తం టోటల్ ఆల్ ఏజ్ గ్రూప్స్కి కూడా కంటికి సంబంధించినటువంటి అన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనం క్యాటరాక్ట్ సెటప్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక 1 to 2 ఇయర్స్లో మనం అప్గ్రేడేషన్లోకి వెళ్తామండి. మనం లేసిక్ సెటప్ కూడా ప్లానింగ్లో ఉన్నాము. ఆల్ టైప్స్ ఆఫ్ ఆక్యులోప్లాస్టీ సర్జరీస్ కూడా మనము ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి టెరీజియం అంటారు, అంటే జుర్రు మాంసం అంటారు. చాలామందిలో ఆ ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి షుగరు బీపీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రెటీనా అని ఒక లేయర్ ఉంటుంది కంటిలో. సో ఆ కంటికి సంబంధించినటువంటి రెటీనా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగినట్టయితే ట్రీట్మెంట్ ఈజీగా అందుతుంది. ఒకవేళ లేట్ చేసినట్టయితే అంధత్వం అనేది రావడం జరుగుతుంది. సో డయాబెటిక్ అండ్ హైపర్టెన్షన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తరువుగా ఐ చెకప్ చేయించుకోవాలి. తర్వాత జనరల్ ఐ చెకప్ కూడా అంతా ఎవ్రీథింగ్ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మనవి. మొత్తం మీరు చూస్తే ఎక్కువ కూడా యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఉంటుంది. సో మీ దాంట్లో అలాంటి సిస్టమ్ ఏమైనా ఉందా? సో కంటి మీ దగ్గర ఏ సమస్యలతో ఎక్కువ రావాల్సిన అవసరం ఉంటుంది? మన దగ్గర చాలామంది కూడా అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు కదా, సైట్, ఆ ప్రాబ్లంతో ఎక్కువ రావడం జరుగుతుంది. తర్వాత అలర్జిక్ కంజంక్టివిటిస్ అనేటువంటి సమస్య కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మోరోవర్ దాంతోపాటుగా క్యాటరాక్ట్ అంటే కంటిలో శుక్లాలు రావడము. ఇప్పుడు కంటి వెలుగులో ప్రోగ్రాంలో చాలామంది శుక్లాలు ఉన్నాయనేసి మన దగ్గరకు వస్తూ ఉంటారు. సో అలాంటి సర్జరీస్లో కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే బ్లేడ్లెస్ సర్జరీ. సో ఇంజెక్షన్ లేకుండా మనము టాపికల్ ఫేకో అంటారు, అడ్వాన్స్డ్ ఫేకో. సో వితిన్ జస్ట్ 3 to 4 మినిట్స్లో సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. అండ్ కంటి లోపల ఐవేల్ అంటాం, ఇంట్రాక్యులర్ లెన్స్ అంటాము. సో దాన్ని కూడా ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. లైక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అన్ని జర్మన్ ఇంపోర్టెడ్ ఉన్నాయి. సో ఫేకో మిషన్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఉందండి. సో ఇంజెక్షన్ లేకుండానే జస్ట్ పేషెంట్కి ఏంటంటే కంఫర్టబుల్గా ఇంటి నుంచి హ్యాపీగా వచ్చేసి సర్జరీ చేసుకొని వెళ్ళేటువంటి అవకాశాన్ని మనము మన హాస్పిటల్ నుంచి శ్రీ సాయి నేత్రాలయం నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మామూలుగా మనం అంటే లైక్ పేషెంట్కు బ్యాక్ ఉంటామండి డెఫినెట్గా. ఓకేనా, మనం వచ్చేసి ఇప్పుడు పూర్ పీపుల్కి మెయిన్ సర్వ్ చేద్దామనేసి మా ప్లానింగ్ ఉందండి ఇక్కడ. అంటే ఎందుకంటే ఇది కొంచెం రిమోట్ ఏరియా, లైక్ బిఎన్ రెడ్డి అనేటువంటి ఏరియా కొంచెం రిమోట్ ఏరియా. సో మేము కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి మాకు తెలుసు అండి. అంటే లైక్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు సర్జరీస్ చేసుకోవడానికి, కొంచెం అమౌంట్ లేదనేసి. సో లో ప్యాకేజ్లో కూడా చేస్తామండి ఖచ్చితంగా. మనము బ్లేడ్లెస్ సర్జరీ అంటే టాపికల్ ఫేకో అని చెప్పాను కదా, అది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈవెన్ తక్కువ అమౌంట్ కట్టినా ఎక్కువ అమౌంట్ కట్టినా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇంపోర్టెడ్ లెన్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఓకేనా, సో ఆల్ టైప్స్ ఆఫ్ ఐవెల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వితౌట్ ఇంజెక్షన్ మనం సర్జరీస్ చేయడం అనేది మన ప్రత్యేకత. ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని వయసుల వాళ్ళకి చిన్నపిల్లలు కూడా చాలా మందికి పుట్టుకతో అందులుగా పిలిచే అవకాశం ఉంది. సో కళ్ళు మార్పిడి కూడా జరిగేటటువంటి అవకాశం మీ దగ్గర ఉందా? అది ఇప్పుడు ప్రస్తుతానికైతే మన దగ్గర పెట్టలేదండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 to 2 ఇయర్స్లో మనం డెఫినెట్గా అప్గ్రేడేషన్ చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్గా కూడా మన బ్రాంచెస్ అనేది ఎక్స్పాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాం హైదరాబాద్లో. సో డెఫినెట్గా అన్నీ కూడా మల్టీ స్పెషాలిటీ టైప్లో అన్ని పెడదామనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతానికైతే ఇది మన క్యాటరాక్ట్ సెటప్తో స్టార్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా అప్గ్రేడేషన్ చేస్తాం. క్యాంప్లు ఏమైనా పెట్టిస్తారా? క్యాంప్స్ మన పర్సనల్గా పెడతామండి, మన హాస్పిటల్ తరపు నుంచి డెఫినెట్గా చేస్తాం క్యాంప్స్. సర్జరీస్ కూడా మనము లో ప్యాకేజ్లో చేద్దాం, తక్కువ అమౌంట్ అంటే మనీకి ఇబ్బంది పడకుండా మనం తక్కువలో చేద్దాం డెఫినెట్గా. వాటిపైన అన్నిటి మీద అవగాహన ఉంటుంది. కానీ కళ్ళను ఖచ్చితంగా ఇప్పుడు బీపీ ఉందనుకో 6 నెలలకు ఒకసారి షుగర్ చెకప్ చేయించుకుంటారు. సో ఏ రకమైన జబ్బులు ఉన్నా చెక్ చేయించుకోవాలి. మరి కళ్ళను అవగాహనకు ఎప్పుడు చెకప్ చేయించుకోవాలి, ప్రతిసారి చెకప్ చేయించుకోవాలంట. వాళ్ళకి ఎలాంటి డౌట్ వస్తే కళ్ళు రాబోయే రోజులలో కానరాకుండా పోయానంటే ఆలోచన ఉంటుంది. అంటే యూజువల్గా హైపర్ టెన్షన్ అంటే బీపీ అంటారు కదా, షుగరు. సో మోర్ దెన్ 5 years అయిందంటే చాలామందిలో కంటి సమస్యలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో డయాబెటిక్ రెటినోపతి, హైపర్ టెన్సివ్ రెటినోపతి అనేటువంటి కొంచెం భయంకరమైనటువంటి డిసీజ్ అది యాక్చువల్గా. సో దాంట్లో ఏంటంటే కంటికి సంబంధించిన నరం అనేది బాగా డ్యామేజ్ అవుతుంది.
సో కొంచెం మనం జాగ్రత్తలు తీసుకొని షుగరు బీపీ కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే తర్వాత డెఫినెట్గా మనము ఐ చెకప్స్ అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మనము ఆ బ్లైండ్నెస్ అనేది మనము ఎర్లీగా డిటెక్ట్ చేసేసి దాని ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో స్కూళ్ళల్లో చీకట్లో చదువుకోవడం వల్ల కళ్ళు కూడా బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి కదా, సో అలాంటి కేసెస్ ఏమన్నా మీ దృష్టికి వస్తున్నాయి, వాళ్ళకి ఎలాంటి అవగాహన? సో స్కూల్స్లో అండి చాలామంది అంటే పేరెంట్స్ నోటీస్ చేయరు, అంటే లైక్ మా పిల్లలకు ఇట్లా కంటి సమస్య ఉంది అనేటువంటిది ఇది టీచర్ చెప్తే కానీ ఇంకెవరైనా చెప్తే కానీ తెలుస్తుంది తప్పిస్తే పేరెంట్స్ అంతగా నోటీస్ చేయరు. సో చాలామందికి సైట్ సమస్యలు ఉన్నాయండి. సో ఎర్లీగా డిటెక్ట్ చేసినట్టయితే వాళ్ళకు అంధత్వాన్ని తగ్గించుకోవచ్చు. అంటే ఆంబ్లియోపీ అంటారు, ఒక ప్రాబ్లం వస్తుందండి. స్పెట్స్ పెట్టనప్పుడు అంటే యూజువల్గా సైట్ ఉన్నప్పుడు స్పెట్స్ పెట్టనప్పుడు ఆటోమేటిక్గా మన కంటికి సంబంధించిన నరం అనేది వీక్ అవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు పర్మనెంట్గా ఉండిపోతుంది. సో మనం దాన్ని కొంచెం ఎర్లీ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో ఎర్లీగా డిటెక్ట్ చేసినట్టయితే డెఫినెట్గా మనం పిల్లలకు కూడా మంచి ట్రీట్మెంట్ అందజేయచ్చు. డాక్టర్స్ అవైలబుల్ ఎట్లా ఏ టైం టేబుల్ ఉంది ఇక్కడ? మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంప్రహెన్సివ్ డాక్టర్స్ ఉన్నారండి, ఒక 2 మెంబర్స్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. అండ్ దానితో పాటుగా స్పెషాలిటీ డాక్టర్స్ కూడా వీక్లీ విజిట్స్ పెడుతున్నాము. రెటీనా కానీ, కార్నియా కానీ, గ్లాకోమా కన్సల్టెంట్స్. సో చాలామంది మన డాక్టర్స్ కూడా ఒక టీమ్ లాగా ఫామ్ కావడం జరిగింది. సో అందరూ కూడా డెఫినెట్గా అన్ని రకాల ట్రీట్మెంట్స్ను పెట్టడానికి మనం రెడీగా ఉన్నామండి. వితిన్ 6 మంత్స్లో మనం డెఫినెట్గా ఆల్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది ఇక్కడ ఫెసిలిటీస్ పెట్టడం జరుగుతుంది బిఎన్రెడ్డిలో. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఓపెనింగ్? ఐఎమ్ డాక్టర్ ప్రియాంక అండ్ ఈజ్ మై హస్బెండ్ డాక్టర్ సంతోష్. ఇక్కడ మేము బిఎన్రెడ్డిలో ఈరోజు సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఇక్కడ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన అండ్ మనీ ఎక్కువ పెట్టుకొని వాళ్ళందరికీ మేము మంచి చికిత్స అందజేస్తామని తెలియజేస్తున్నాము అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్.